ఆచంట నియోజకవర్గానికి సంబంధించి గోదావరి ఏటుగట్టుతో పాటు పుష్కరాల రేవుల్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పెత్తన సత్యనారాయణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దాదాపు ఆ సిద్ధాంతం నుంచి ఏదైతే వశిష్ఠ గోదావరి వెంబడి భీమలాపురం కరుగూరుమిల్లి వరకు స్వయంగా ఆయన ఇంజిన్ పడవపై ప్రయాణించారు. ఎక్కడెక్కడైతే ఏటిగట్లు బలహీనంగా ఉన్నాయో అక్కడ ఆయన పూర్తి స్థాయిలో కూడా పరిశీలించారు. దాదాపు గత వైసీపీ ప్రభుత్వంలో కనీసం ఏటుగొట్లను పట్టించుకోలేదంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఏటుగొట్లు గతంలో రైతులకు ఎంతగానో చాలా ఉపయోగపడేవి. అయితే ప్రస్తుతానికి మనం ఎక్కడ ఏటుగొట్టు చూసుకుంటున్నప్పటికీ కూడా దాదాపు చిన్న రహదారి కింద మారిపోయింది. అంతేకాకుండా దానికి సంబంధించి ఎక్కడ కూడా గత వైసీపీ ప్రభుత్వంలో కనీస పర్యవేక్షణ చర్యలు గానీ, దానికి పటిష్టపరిచే ఆలోచనలు గానీ గత పాలకులు చేయలేదని ఆయన మండిపడిన పరిస్థితి కూడా ఏర్పడింది. గత టీడీపీ హయాంలో దాదాపు 2014 ఆ టైంలో పుష్కరాలకు సంబంధించి వచ్చిన నిధులతోనే ఏటిగొట్లతో పాటు పుష్కరాల రేవులన్నింటిని కూడా అభివృద్ధి చేశాము. కానీ ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఏటిగొట్లు అనేవి ఉన్నాయి అనే ఒక ఆలోచన కూడా లేకుండా కనీసం వాటిని విస్మరించింది. కాబట్టి అందుకు ఈ ఏటిగొట్లు ఎలా తయారయ్యాయి అంటూ కూడా ఆయన మండిపడ్డారు. పూర్తి స్థాయిలో ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు ఇతర అధికారులందరినీ కూడా సమన్వయపరిచి ఈ ఏటుగొట్లను పూర్తి స్థాయిలో పటిష్టపరిచే విధంగా పనులు చేయాలని కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా గతంలోనే ఆర్టీవీ ఒక కథనాన్ని స్పందించింది. ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న రైతుల భూములు, విలువైన భూములు గోదావరి వరదలకు గోదావరి నదీ గర్భంలో కలిసిపోతున్నాయంటూ కూడా మనం ఆర్టీవీ ఒక కథనాన్ని అయితే గతంలో ప్రచురించింది. దీనిపై కూడా పితాని సత్యనారాయణ స్పందించారు. ఎక్కడెక్కడైతే ఏటుగొట్లకు సంబంధించి అంచులు తీరం చివర భాగం ఎక్కడైతే కుంగిపోతుందో అక్కడ కూడా పటిష్టమైన చర్యలు చేపట్టాలి, గ్రోయిన్లు కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పుష్కరాలు ఒక 2027లో వచ్చే పుష్కరాలకు సంబంధించి ముఖ్యంగా పుష్కర్ ఘాట్లు ఏవైతే ఉన్నాయో ఆచంట నియోజకవర్గంలో పెనుగొండతో పాటు కోడేరు, భీమలాపురం, కరుగూరుమిల్లి ఇతర ప్రాంతాల్లో ఉన్న ఈ పుష్కరాల రేవులన్నింటినీ కూడా సుందరంగా తీర్చిదిద్దేందుకు కూడా అధికారులు కృషి చేయాలని కూడా అధికారులకు పూర్తి స్థాయిలో ఆదేశాలు ఆయన జారీ చేశారు. ముఖ్యంగా తీర ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా తాము పనిచేస్తున్నామంటూ కూడా అది ప్రజలకైతే చెప్తున్న పరిస్థితి కూడా ఏర్పడింది. అంతేకాకుండా ప్రస్తుతానికైతే ఏదైతే ఈ దాదాపు పెనుగొండ మండలం సిద్ధాంతం నుంచి ఇటు ఆచంట మండలం భీమలాపురం వరకు ఉన్న ఏటిగొట్టు పరిరక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఎక్కడైతే గోదావరి నదీ ప్రవాహ ప్రాంతంలోని లంక భూములు ఏవైతే ఉన్నాయో రైతులకు సంబంధించిన భూములు అవి వరద వస్తే చాలు దాదాపు అంచులుగా గొట్టంతా కూడా గోదావరిలో కలిసిపోతుంది. విలువైన పంట భూములు గోదావరిలో నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. రైతులకు సంబంధించిన కొబ్బరి చెట్లు కూడా ఇప్పటికే చాలా వరకు కూడా నదీ గర్భంలో కలిసిపోయి వీటినన్నింటినీ కూడా కాపాడాలంటే దాదాపు గ్రోయిన్లు లాంటివి ఏర్పాటు చేయాలి. కాబట్టి అసలు దీనికి సంబంధించి ఎటువంటి పనులు చేస్తే ఈ కోత నివారించవచ్చు అనే దానిపై కూడా అధికారులకు సమన్వయంతో పనిచేయాలని కూడా అన్నారు. అంతేకాకుండా అధికారులకు కూడా పలు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా తీర ప్రాంత అభివృద్ధితో పాటు ఏటుగొట్టు రక్షణతో పాటు ఇటు పుష్కరాల రేవుల అభివృద్ధి మరియు కోతను ఏటుగొట్టుకు సంబంధించి గోదావరి నదీ ప్రాంతం దగ్గరలో ఉన్న కోతకు గురి అవ్వకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఎంతనే ఉందంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. రైతులు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు, ఏటుగొట్టు పరిరక్షణ చేపడతాం, అంతేకాకుండా కోతను కూడా పూర్తిగా నివారిస్తామంటూ కూడా పితాని సత్యనారాయణ కూడా పలు ఆదేశాలు కూడా జారీ చేశారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.